నా భద్రన్న నో భద్రన్న రాలే భారీగా తల్లి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా 2 మాసాల్లో మనకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక దొడ్డిదారిన అక్రమంగా ఓటర్లు చేర్చి వాళ్ళ ద్వారా గెలవాలనేటటువంటి ఒక ఉద్దేశంతో కాన్సెప్ట్తో జగన్మోహన్ రెడ్డి గారు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి అనేక నియోజకవర్గాల్లో వేలాది ఓట్లు చేర్పించి అటువంటి చేర్పించినటువంటి దానికి మా పెద్దలు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తే ఆ విచారణలో తేలిన నిజాలను బట్టి ఒక అమాయకుడైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ను సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే సుమారు ఒక 50-60 మంది తహసీల్దార్లు, 10-12 మంది ఆర్టీఓలు, అనేక మంది కంప్యూటర్ ఆపరేటర్ల మీద అభియోగం ఈరోజు నేడు తెల్లమైంది. రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో వాళ్ళ యొక్క వైఎస్ పార్టీ యొక్క మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఈ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి అరాచక పరిపాలన మళ్ళా వచ్చేదానికి అనేకమైనటువంటి అక్రమార్గాల ద్వారా ఓటర్ లిస్టులో పేర్లను నమోదు చేసుకొని వాళ్ళన్నీ కూడా మళ్ళా గెలవాలనేటువంటి తలంపుతో చేసినటువంటి అక్రమాలను మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బయటపెట్టి వీళ్ళందరి భరతం పట్టేటటువంటి రోజులు మరి ఈరోజు బయటపడి భరతం పడుతున్నారంటే ఎలక్షన్ కమిషన్కు మనం ధన్యవాదాలు చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు న్యాయబద్ధంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆ దొంగ ఓట్ల భాగతం బయటపడి మాకు రక్షణ కల్పించినటువంటి ప్రతి ఆంధ్రలో ఉన్నటువంటి 4 కోట్ల ఓటర్లకు ఈరోజు రక్షణ ఏర్పరిచినటువంటి మరి ఈ ఎలక్షన్ కమిషన్ కూడా మేము ధన్యవాదాలు తెలుపాల్సి వస్తుంది. అనేక చోట్ల కొత్త ఓటర్లను ఒక తిరుపతి నియోజకవర్గంలో 35,000 మంది ఓటర్లను దొంగబోట్లు చేసినటువంటి ఘనత ఈ వైఎస్ పార్టీకి దక్కింది. అనేక చోట్ల తెలుగుదేశం కార్యకర్తల ఓటర్లను తొలగించి వేలాది ఓట్లు తొలగించి అనేక గ్రామాల్లో వాళ్ళను ప్రాప్తం వాళ్ళ ఏరియాలో వాళ్ళు బలం పెంచుకునేదానికి తెలుగుదేశం పైన ఉన్నటువంటి అభిమానం ఉన్నటువంటి వాళ్ళందరూ ఓటర్లను తొలగించినటువంటి దాఖలాలు కూడా తేటతెల్లమవుతున్నాయి. ఈ విధంగా చేయడం వల్ల ఒక ఎలక్షన్ కమిషన్ మీద కూడా కొన్ని అనుమానాలు బయలుదేరే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి చేసే విధానాలు ప్రజాస్వామ్యానికి ఒక బెడ్డలు కొట్టుగా మారినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరి వెంటనే మన ప్రజలంతా కూడా ఈ 5 కోట్ల మంది ప్రజలు ఈ యొక్క రాక్షస పరిపాలన, ఒక సైకిల్ పరిపాలనను అంతమందించాలని ప్రజలంతా కూడా సమయత్తమైనటువంటి అవసరం వచ్చింది. కాబట్టి ఈ సమయంలో అటువంటి నాయకత్వం కలిగినటువంటి ఆ నాయకుని మనం వెంటనే తొలగించేటటువంటి పరిస్థితి ప్రజలంతా ఐకమత్యంగా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి. మా
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 14.5 సంవత్సరం అధికారంలో ఉంటే ఒక్క దొంగ ఓటు కానీ ఒక ఓటర్ మీద జరిగినటువంటి ఏ మంత్రి వాళ్ళకి చేర్చడం కానీ న్యాయబద్ధంగా చేసినటువంటి ఏకైక నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు. మా లోకేష్ గారు యువ నాయకులు అనేక రకాలైనటువంటి పేదవారికి పథకాలను తయారు చేసి ఈరోజు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు ఒక రక్షణగా నిలబడేదానికి, అందరూ ఆర్థికంగా బలోపేతం అయ్యేదానికి, ఈ రాష్ట్రంలో ఆర్థికంగా ముందుకు పోయేదానికి తీసుకునేటటువంటి చర్యల్లో మా లోకేష్ పాదయాత్ర ఎంతో ఉందని, అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి నేను 32 లక్షల ఇల్లు కట్టిస్తున్నాను అని చెప్తున్నాడు. దాంట్లో ఇంతవరకు ఈ 4.5 సంవత్సరంలో 2 లక్షల ఇల్లుగా పూర్తి కానటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఈ 30 లక్షల ఇల్లు వాళ్ళకి ఇచ్చినటువంటి స్థలాలు గుంతల్లో వాళ్ళు ఇచ్చినటువంటి స్థలాలన్నీ మరి మునక ప్రాంతాల్లో ఇచ్చి వాళ్ళను బాధ పెట్టి ప్రజలకు అనేక భారాలు పెట్టి పట్టణానికి 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు కొండ ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చి అనేక రకాలుగా వాళ్ళకి ఇబ్బందులు కలగజేసి అప్పుల పాలు చేసినటువంటి మరి ఈరోజు ప్రజలంతా కూడా బాధపడుతున్నారు. ఇంకా అనేక రకాలుగా పన్నులు పెంచి, ఆర్టీసీ ఛార్జీలు పెంచి, కరెంటు ఛార్జీలు పెంచి, డీజిల్ పెట్రోల్ భారతదేశంలో లేనంత ధరలు పెంచి అనేక రకాలుగా ఇంటి పన్ను, చెత్త పన్ను అన్ని రకాలుగా పెంచి ఈ చెత్త ముఖ్యమంత్రిని 2 మాసాల్లో నింపేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వాళ్ళు మళ్ళీ ఆయన రాకుండా శ్రద్ధ తీసుకొని ప్రతి ఓటరు, ప్రతి పౌరుడు ఓటు వేసి మరి ఈ చెత్త ప్రభుత్వాన్ని దించేదానికి ప్రయత్నం చేయాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా తెలుగుదేశం ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా అమీర్ బాబు గారికి, మోహన్ రెడ్డి గారికి, మా బాలదాస్ గారికి, అలాగే మీనాక్షి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.